నేను నా కౌన్సెలింగ్ లోపల తరచూ చూస్తా ఉంటా. పిల్లలు లేకపోవడం, పిల్లలు డిలే గావడం, దానివల్ల కపుల్స్ మధ్యన జరిగే సంఘర్షణ గాని, ఘర్షణ గాని, వాళ్ళ మధ్య వచ్చే క్లాషెస్ గాని, ఎంత దారుణంగా ఉంటాయో నాకు తెలుసు. ఇటీవల కాలం లోపల ఉపాసన గారు ఒక కామెంట్ చేశారు. మీరు మీ ఎక్స్‌ని ఫ్రీజ్ చేసుకోండి. మీ కెరియర్‌లో మీరు సెటిల్ అయిన తర్వాత, మీకు కరెక్ట్ టైమ్ అనిపించినప్పుడు, అప్పుడు పిల్లల కోసం ట్రై చేయండి అని ఒక సలహా చెప్పారు. చూడండి, మనం తినే ఫుడ్ గాని, మన పర్సనల్ విషయాలు గాని, పెళ్ళిళ్ళు చేసుకోవడం, పిల్లల్ని కనడం, లేకపోతే ఇతరత్ర ప్రైవేట్ విషయాల గురించి ఎవ్వరు సలహా చెప్పినా గాని, అందులోపల 70-80% వ్యక్తులు భిన్నమైన అభిప్రాయం కలిగిన వ్యక్తులు మనకు కనిపిస్తారు. వాళ్ళు ఏదో రకంగా ట్రిగ్గర్ అయిపోతారు. ఆ బ్యాక్‌లాష్ వస్తది. ఎప్పుడైనా గాని పెద్దవాళ్ళు గాని, చిన్నవాళ్ళు గాని ఇటువంటి ప్రైవేట్ విషయాల పైన కామెంట్ చేసేటప్పుడు, వన్ సైడెడ్‌గా సలహాలిచ్చేటప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించుకోవాలి. లేదా మల్టిపుల్ ఆప్షన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి. చూడండి, దేర్ ఆర్ సో మెనీ పాసిబిలిటీస్. ఆప్షన్ ఏ ఇది, ఆప్షన్ బి ఇది, ఆప్షన్ సి ఇది, ఆప్షన్ డి ఇది. ఇట్లా చెప్పినప్పుడు ఆ ఇంటెన్సిటీని లైట్‌గా మీరు డైల్యూట్ చేసిన వాళ్ళైతారు. బ్యాక్‌లాష్ కూడా తక్కువొస్తది. చూడండి, బాగా డబ్బులున్న వ్యక్తులు, సమాజంలో పై స్థాయిలో ఉన్న వ్యక్తులు, వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ గ్రౌండ్ రియాలిటీకి చాలా దూరంలో ఉంటారు. వాళ్ళు జెప్పే సలహాలను బాగా సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక డే టు డే సర్వైవల్ మోడ్‌లో ఉండే ఇద్దరు కపుల్స్, ఇద్దరు కలిసి పని జేసుకుంటే ఒక 30,000 సంపాదించలేని కపుల్స్, వాళ్ళెక్కడ ఎఫోర్డ్ జేయగలుగుతారు? ఈ ఫెర్టిలిటీ ట్రీట్‌మెంట్సు, ఎగ్స్ ఫ్రీజింగు వాళ్ళతోటి పాసిబుల్ అయితదా? జపాన్ లోపల ఆల్రెడీ ఇదొక ఫెయిల్డ్ ఎక్స్‌పెరిమెంట్. చాలామంది వర్క్ పైన ఫోకస్ జేసి, తమ ఎగ్స్‌ని ఫ్రీజ్ జేసుకొని, ఫ్యూచర్ లోపల ఫ్యామిలీని క్రియేట్ చేసుకుందాం అనుకోని చాలామంది 10 ఏళ్ళు, 20 ఏళ్ళు ఆగిండ్రు. సమయం గడుస్తున్న కొద్దీ మన బయాలజీ చేంజ్ అయితది. మన సైకాలజీ, మన మైండ్‌సెట్ గూడా చేంజ్ అయితది. 20 ఏండ్ల తర్వాత నాకు అవసరం లేదు. నేను ఈ టైం లోపల కంఫర్టబుల్‌గా బతకదలుచుకున్నా. నాకే బరువులు, బాధ్యతలొద్దు అని చాలామంది పిల్లల్ని వద్దనుకున్నారు. ఈవిడ పైన ఇంకా బ్యాక్‌లాష్ రావడానికి అసలు కారణం ఏంటో తెలుసా? కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈమె పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ చైన్స్ యొక్క వన్ ఆఫ్ ది మేనేజింగ్ పార్ట్నర్. అటువంటి స్థానంలో ఉన్న ఆమె ఒక రకంగా ఇటువంటి విషయాలు చెప్పినప్పుడు తన బిజినెస్‌ని పెంచుకోవడానికి, వ్యాపారాన్ని పెంచుకోవడానికి ఒక రకంగా ప్రమోట్ చేస్తుంది అని అనుకునే అవకాశం కూడా ఉంది గదా! సో, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్పే విషయం ఏంటిదంటే, ఎంత పెద్ద సెలబ్రిటీలైనా, ఎంత ధనవంతులైనా జెనరిక్ స్టేట్మెంట్స్ మనం పాస్ ఆన్ చేయొద్దు. వ్యక్తుల యొక్క వ్యక్తిగత జీవితాల గురించి మనం కామెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.